నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోని పార్లమెంటు వేదికగా కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా ఇవాళ పార్లమెంటులోని 2 బిల్లులను ప్రవేశపెట్టనుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచుతూ బిల్లును ప్రవేశపెట్టనుంది. వందే మాతరం జాతీయ గేయానికి జాతీయ గీతంలో సమానమైన హోదా, చట్టపరమైన రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ నేషనల్ ఆనర్ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోని పార్లమెంటు వేదికగా కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా ఇవాళ పార్లమెంటులోని 2 బిల్లులను ప్రవేశపెట్టనుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచుతూ బిల్లును ప్రవేశపెట్టనుంది. వందే మాతరం జాతీయ గేయానికి జాతీయ గీతంతో సమానమైన హోదా, చట్టపరమైన రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ నేషనల్ ఆనర్ బిల్లును ప్రవేశపెట్టబోతుంది. ఈ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలోనే ప్రవేశపెట్టనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా ఈ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతోంది. అందులో ఈరోజు వర్షాకాల పార్లమెంట్ సమావేశాల ప్రారంభం తొలి రోజునే పార్లమెంట్ లో 2 బిల్లులను ప్రవేశపెట్టబోతోంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచుతూ ఈ బిల్లులను ప్రవేశపెట్టబోతోంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెడతారు. అదేవిధంగా వందే మాతరం జాతీయ గేయానికి జాతీయ గీతంతో సమానమైన హోదా, చట్టపరమైనటువంటి రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్ బిల్లును ప్రవేశపెడుతోంది. ఈ బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తంగా ఆగస్టు 13 వరకు ఈ పార్లమెంట్ ఉభయ సభలు అటు లోక్సభ, రాజ్యసభ సమావేశాలు జరగబోతున్నాయి. 5 సరికొత్త బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి 2 బిల్లులను ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను సంస్కరణలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు, ఎంఎస్ఎంఈ చట్టాల్లో మార్పుల వంటి కీలక ప్రతిపాదనలు ఈ బిల్లులో ఉండటంతో ఈ సెషన్ దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోందని చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం తమ ఎజెండా ముఖ్యంగా అయోధ్య రామ మందిర నిర్మాణంలో చోటు చేసుకున్నటువంటి అవకతవకలు, అదేవిధంగా నీట్ పరీక్ష అవకతవకలపైన చర్చ జరగాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. అదేవిధంగా లడఖ్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటూ సోనం వాంగ్చుక్ చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షను కేంద్ర ప్రభుత్వం భగ్నం చేసి అతను హాస్పిటల్ కు తరలించారు. దీనిపైన ఈ లోక్సభ సమావేశాల్లో, పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరగాలంటూ విపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. నిన్న జరిగినటువంటి అఖిలపక్ష సమావేశానికి హాజరైనటువంటి ఇండియా కూటమి తమ డిమాండ్, తమ ఎజెండాను చేర్చి ఈ రోజు పార్లమెంటు ఉభయ సభల్లో చర్చించాలని డిమాండ్ చేశాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో ఇండియా కూటమి సభ్యులు వాకౌట్ చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. మరోవైపు గతంలో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది కాబట్టి ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇటీవల వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు చీలిపోయారు. ప్రస్తుతం బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. మహారాష్ట్రలో శివసేన, ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి 6 ఎంపీలు సైతం ఎన్డీఏకి మద్దతు ఇస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకు తగినటువంటి సంఖ్యాబలాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు విపక్షాలు మాత్రం
దేశంలో పలు ప్రజా సమస్యలపై చర్చించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో పెద్ద ఎత్తున రభస చేసే అవకాశం కూడా మనకు కనపడుతుంది. ఎందుకంటే అఖిలపక్ష సమావేశంలోనే తమ ఎజెండాను చర్చించాలంటూ ఇండియా కూటమి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. అందుకు కేంద్ర ప్రభుత్వం ససమేర అంగీకరించకపోవడంతో ఇటు లోక్సభలో ఇటు రాజ్యసభలోనూ ఎజెండాను చర్చించాలంటూ ప్రజా సమస్యలపై ఎజెండాను చర్చించాలంటూ విపక్షం పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.